ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన నాదెండ్ల మనోహర్ గారికి, అట్లాగే ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మిర్యాల శ్రీనివాస్ గారికి, అట్లాగే నాయుడు గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నా నమస్కారం. ఇక్కడ వచ్చిన ఐటీ మిత్రులందరికీ, సోదరులందరికీ కూడా నా నమస్కారం. నాకు కుక్కడపల్లి నియోజకవర్గానికి పిలిచి మన నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చి నందుకు వారికి సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు సీట్ ఇచ్చే ముందు మనోహర్ గారు ఒకటే చెప్పారు, పార్టీని అభివృద్ధి చేయాలి తెలంగాణలో అని. ఖచ్చితంగా చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అట్లాగే సీటు కూడా ఖచ్చితంగా గెలిపిద్దాం అని మాట ఇవ్వడం జరిగింది. దానికి మీ అందరి సహకారం కావాల్సి ఉంది. ఎందుకంటే ఉన్నది ఓన్లీ ఇప్పుడు 2020 మ్యాచ్ కూడా లేదు, 10-10 మ్యాచే ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఓన్లీ 10 డేసే. అయితే ఏంటంటే మన గాజు గ్లాసు గుర్తుని ప్రతి చోటకు కూడా, ఎందుకంటే హై లెవెల్ వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, ఇబ్బంది లేదు. మిడిల్ క్లాస్కి కూడా ఇబ్బంది లేదు. కాస్త లోయర్ క్లాస్లో ఉన్న ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి గాజు గ్లాసు గుర్తుని మనం దగ్గరికి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. నేను నామినేషన్ వేసే రోజు నుంచి మన నామినేషన్ వేయటానికి కూడా అందరూ కూడా సహకరిస్తూ మంచి ర్యాలీ చేసి వేయడం జరిగింది. మంచి పార్టీకి ఊపు రావడం జరిగింది. ఆ రోజు నుంచే ఈ రోజు వరకు జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మన జన సైనికులు అందరూ కూడా సహకరిస్తూ స్వచ్ఛందంగా పాల్గొని స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు. కానీ మనం మేజర్ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయవలసి ఉంది. ఆ గ్రౌండ్ లెవెల్ వర్క్కి మీరంతా సహకరించాలి. ప్రతి ఇంటికి వెళ్ళి బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ నిలబెట్టడం జరిగింది, జనసేన పార్టీ. దానికి గుర్తు, మా గుర్తు గాజు గ్లాసు గుర్తు అని చెప్పి ఒక్కసారి అవకాశం ఇవ్వండి మాకు మార్పు కోసం అని చెప్పి ఒక నమస్కారం పెట్టి, మీకు ఎక్కడ అవకాశాలు ఉంటే, ఏ ఏరియాలో మీ ఫ్రెండ్స్ ఉండే, ఏ ఏరియాలో రిలేషన్స్ ఉంటే వాళ్ళని పట్టుకుని అక్కడ ఒక ఎంతమంది దగ్గరికి వెళ్ళగలిగితే అంతమంది దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తే ఉపయోగం ఉంటుంది. మనం మీరు ఇందాక సార్ అన్నట్టుగా కంప్యూటర్స్లోనే నిమగ్నితం అయిపోయి అక్కడ యాడ్లు ఇచ్చుకుంటే కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ వరకే అది అందుబాటులో ఉంటుంది, లోయర్ క్లాస్కి వెళ్ళదు. కాబట్టి లోయర్ క్లాస్ దాకా మనం, ఎందుకంటే ఓటింగ్కి వచ్చే శాతం ఎక్కువ, అబోవ్ మిడిల్ క్లాస్ ఓటింగ్ శాతం తక్కువ ఉంటుంది, బిలో మిడిల్ క్లాస్ ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉండే చోట మనం ప్రచారం చేయాలి. ఆ ప్రచారం ఎక్కువ మంది అవసరం, 10 మంది కలిసి ఒక 10 అపార్ట్మెంట్లు ఎంచుకుంటే ఒక 2 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు. అట్లా ప్రతి కాలనీస్లో ఉన్నారు ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఐటీ పీపుల్, ప్రతి కాలనీస్లో ఉన్నారు. కాబట్టి ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకొని, మీ దగ్గర ఆల్రెడీ ఒకళ్ళ నెంబర్లు ఒకరికి ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకొని మీరు ప్రతి కాలనీలో కానీ మనం చేస్తుంటే, అట్లాగే మీతో పాటు మన సాఫ్ట్వేర్ అమ్మాయిలు కూడా, మన సోదరి మణులు కూడా అమ్మడి పెట్టుకుని ఒకళ్ళిద్దరిని గ్రూప్కి ఒకళ్ళిద్దరిని తీసుకుని ఇంటింటికి